హాయ్ గైస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలే నేను, ఎందుకంటే సింగిల్ లైన్లో చెప్పాలంటే యంగ్ వయసు, కాలేజీలో చదివే అమ్మాయి, కాలేజీలో చదివే అబ్బాయి అది ప్రేమో వ్యామోహమో తెలియని ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఒకటి పుట్టారనమాట. అలా 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 హీరోయిన్ ఇంగిబే అంటే హీరోయిన్ ఫ్రీడమ్ హీరో లాక్కుంటారనమాట. నువ్వు అడిగి ఎగ్గుని ఆడికి అమ్మాయి అడ్జస్ట్ అయిపోతుంటుంది. వాళ్ళు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు. ఒకసారి హీరోయిన్కి జ్వరం వస్తే హీరోయిన్ వాళ్ళ రూమ్లో ఉండేటప్పుడు వాళ్ళ నాయన వచ్చి చూస్తారనమాట. అప్పటి నుంచి నా గొడవలు ఎక్కాయి. ఒక ఆ గొడవల్లో నేను పెళ్లి చేసుకోమంటే నీకు నేను హ్యాపీగా ఉండలేను, బ్రేకప్ అంటే ఇంకా నుంచి హీరోయిన్ సెకండ్ మొదలు పెట్టగానే నా అమ్మాయిని ఇంకా అలాగే సెకండ్ అంతలాగా సెకండ్ అదే బోర్డు మీద ఒక సైకో టార్చర్ పెట్టినట్టు కదా. అమ్మాయి హాస్టల్ రూమ్ వాకిల మీద బొమ్మలు వేసి అక్షరంగా నెంబర్లు రాయము. అట్లా రష్మిక మంగళ యాక్టింగ్ బాగుంది. చిన్మయి వాళ్ళ భర్త కూడా నాకు ఇంకో లెక్చరర్ కాలేజీ కొంచెం పెద్ద పోస్ట్ ఉంటాయి. ఆయన క్యారెక్టర్ బాగుంది. వచ్చేసి అన్నీ బాగున్నాయి కానీ నాకు సినిమా ఎందుకు నచ్చలే. హీరో అంత టార్చర్ పెట్టడం కరెక్ట్గా తప్ప చెప్పండి. తన ఒపీనియన్ తను చెప్పింది. ఇప్పుడు మీరే హీరోయిన్ ప్లేస్లో ఉండి ఆలోచించండి. తన ఫ్రీడమ్ని, తన అదే తన ఏమంటారు, తన స్వేచ్ఛని మీరు లాక్కుంటే ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి. ఏమనుకోవద్దు, కొంచెం పబ్లిక్ నమ్ముతాను అనమాట. అందుకే అట్లుంది ఈ సిచ్యువేషన్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా ఒక ఆడపడిచి మాట్లాడగలిగింది అది సినిమా అయినా నాకు తెలుసు. సినిమాలైనా నిజ జీవితంలో అయినా ఆడపిల్లలందరూ రష్మిక మంగళని ఆదర్శంగా తీసుకుంది. ఒక డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి ఆమె నిలబడి మాట్లాడగలిగినంటే చాలా ఎక్సలెంట్. ఆమె వరకు ఆమె న్యాయం చేసేసింది ఆమె క్యారెక్టర్కి. అలాగే మనం ఇది నా పర్సనల్గా నేను చెప్తాను. ప్లీజ్ గివ్ సమ్ రెస్పెక్ట్ ఆన్ ది ఉమెన్. బాయ్. ఇట్లాంటి వీడియోలు మరి ఎన్నో, ఇట్లాంటి న్యూ మూవీస్ అండ్ ఓల్డ్ మూవీ రిలీజ్ చేశాను. అయినా చెప్తాను. Please like and subscribe my channel.